ఐబొమ్మ నిర్వాహకుడు రవి. ఐబొమ్మ అనేది దాదాపుగా మీ అందరికి తెలిసిందే. అయితే నిజంగానే రవి చరిత్ర తీస్తే ఒక సినిమా అవుతుంది, అద్భుతంగా బ్లాక్ బస్టర్ సినిమా అవుతుంది. ఎందుకంటున్నానంటే పోలీసులు చెప్తున్న ప్రకారంగా గతంలోనే సిపి ఆనంద్ ప్రెస్ మీట్ పెట్టిన సమయంలో, ఆయన హైదరాబాద్ సిపిగా ఉన్న సమయంలో కిక్ సినిమాని చూసి ఇన్స్పైర్ అయిపోయి ఇవన్నీ చేశాడట, కిక్ కోసం మాత్రమే. ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ ఆయనకు వచ్చిన డబ్బుల్ని ఏ ఒక్క రూపాయి వాడుకోలేదట, కేవలం అదొక బ్రాండ్గా ఉంచుకోవాలనుకున్నాడు అంతే. రవికి ఎన్ని కోట్ల ఆస్తున్నాయని మీరు అనుకుంటున్నారు చెప్పండి? 300 కోట్ల రూపాయల ఆస్తున్నాయట రవికి. ఈ డబ్బులన్నింటినీ డిఫరెంట్ వ్యాలెట్స్లో దాచుకున్నాడే కానీ ఆ కోట్ల రూపాయల ఆస్తులో ఒక్క రూపాయిని కూడా బయటకు తీయలేదంట. పోలీసుల విచారణలో ఇప్పుడు వెసిపోయే విషయాలు బయటపడుతున్నాయి. కేవలం కిక్కు కోసమే హ్యాకింగ్ మొదలు పెట్టాడట. ఇప్పుడు వరకు మీ అందరికి తెలిసింది కేవలం ఆయన సినిమాలని పైరసీ చేసి మాత్రమే ఈ సినిమాలన్నింటినీ ఐబొమ్మ ద్వారా అందిస్తూ ఉంటాడని మాత్రమే తెలుసు. కానీ ఆయనకున్న కిక్ ఏంటో తెలుసా? గతంలోనే పోలీసులు చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆయన విచారించిన కొద్ది అదే విషయాలు బయటపడుతున్నాయట. ఈ రవికి, ఇమ్మడి రవికి మొదటి నుంచి సినిమాలు చూడడం అంటే చాలా ఇష్టమట. కానీ ఎవ్వరూ చూడకముందే ఆయన సినిమా చూడాలని ఒక కోరిక పుట్టిందట. అందుకే సినిమాలకు సంబంధించి థియేటర్ వరకు వస్తుంటుంది చూసారా, ఆయన ఇచ్చే ఆ సినిమాల్లో కూడా చాలా ఒరిజినల్ పక్కా క్వాలిటీ సినిమాలు ఐబొమ్మలో ఉంటూ ఉంటాయి. సో ఎలా వస్తుంది మరి ఈ రవికి అంటే, ఆయన థియేటర్కి వెళ్ళేటువంటి ప్రతి థియేటర్కి కూడా ఒక ఇండివిజువల్ కీ ఉంటుంది. సినిమా అక్కడికి వెళ్ళి సినిమా అక్కడ డిస్ప్లే చేయాలంటే ఒక కీ ఉంటుంది, ప్రతి దానికి ఒక ఇండివిజువల్ కీ ఉంటుంది, యూనిక్ కోడ్ ఉంటుంది. సో ఆ కోడ్ని ముందుగానే హ్యాక్ చేసి ఆ కోడ్ ద్వారా ముందుగా సినిమాని చూసేసి ఆయన తెప్పించుకునే సినిమాని బయట పెట్టేవాడంట. అందుకే అందరూ ఏమనుకునేవారంటే సినిమా థియేటర్లు రాకముందే అసలు ఐబొమ్మలో ఎట్లా వస్తుంది, లేకపోతే మొదటి షో అయిపోగానే వెంటనే ఎలా వస్తుంది అని అంటే ఇది ట్రిక్ అక్కడ.